హాయ్ వెల్కమ్ టు కుక్ అండ్ క్యాటర్. ఈరోజు మా కుక్ అండ్ క్యాటర్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా వండుతామో చెప్తాను వినండి. మా కుకింగ్ గురించి 5 ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిర్యానీ వండే ముందు కటింగ్స్ అన్ని చేసుకొని రెడీగా పెట్టుకుంటాము. ముందుగా పొయ్యి సెట్ చేసుకొని దబరా పెట్టి నూనె పోస్తాము. నూనె వేడయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయలు వేసి వేగనిస్తాము. అవి వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కారం, పచ్చిమిర్చి వేసి మసాలా రెడీ చేసుకుంటాము. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయిస్తాము. ఆ తర్వాత ఉప్పు, టమాటా వేసి రెడీగా పెట్టుకున్న మటన్, కొత్తిమీర, పుదీనా వేస్తాము. మటన్ బాగా మసాలాలో కలిసేలా కలుపుతాము. మేము ఖచ్చితంగా పెరుగు, పాలు వాడాల్సిందే. మసాలాలో అన్నీ వేశాక బాగా కలిపి వాటర్ సరిపోకపోతే యాడ్ చేసుకుంటాము. మనం వండే క్వాంటిటీని బట్టి దబరాని సెలెక్ట్ చేసుకోవాలి. మనం 10 కేజీలు వండాలి అంటే 15 లేదా 20 కేజీల దబరాలో వండాలి. లేకపోతే రైస్ ఫ్రీగా కుక్ అవ్వదు. మటన్ని కనీసం 45 నుంచి 60 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. అప్పుడే ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్ది. మటన్ కుక్ అయ్యాక ముక్కను చెక్ చేసుకుంటాము. ఒకసారి మటన్ ఉడికిపోయాక ఇక్కడి నుండి అసలు కథ స్టార్ట్ అయ్యిద్ది. మటన్ 80% ఉడికాక వేరొక పొయ్యి మీద దబరా పెట్టి వాటర్ వేడి చేసి నానబెట్టిన రైస్ వేసి 80% ఉడికిస్తాము. 80% ఉడికాక వెంటనే రైస్ తీసేసి మటన్లో వేస్తాము. మా బిర్యానీ ప్రాసెస్లో ఇదే మాకు పెద్ద సమస్య. వేడివేడిగా ఉన్న గంజిలో నుండి రైస్ తీసి వేడిగా ఉన్న మటన్లో వేయాలి. మాకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే రైస్ ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఎక్కడా కింద పడిపోకూడదు. ఎంతో జాగ్రత్తగా చేస్తాము. చివరికి రైస్, మటన్ కలిపి ఇంకొక 30 నిమిషాలు దమ్మిస్తాము. మేము పుల్లల పొయ్యి మీద మాత్రమే బిర్యానీ కుక్ చేస్తాము. ఎందుకంటే అథెంటిక్ స్మోకీ ఫ్లేవర్, అరోమా పుల్లల పొయ్యి మీద మాత్రమే వస్తుంది. 30 నిమిషాల తర్వాత నెయ్యి వేసి కింద రైస్ పైకి, పై రైస్ కిందకి కొడతాము. ఇది మా కష్టం. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా కష్టాన్ని 10 మందితో పంచుకోండి. థ్యాంక్ యూ.